చిన్న విషయం మేడం, మిమ్మల్ని బాధించే అంశం. ఇప్పుడు మీ మీద ఉన్న అన్ని ఆరోపణలకి కూడా చాలా క్లియర్గా మీరు వివరణ ఇచ్చుకుంటూ వచ్చారు, చాలా బాగా చెప్పారు ఇప్పటివరకు కూడా. ఒక చిన్న విషయం అంటే అనంతపురం జిల్లాలో మీరు పనిచేసేటప్పుడు అనంతపురం జిల్లాలో వచ్చిన ఆరోపణ మీద బాగా క్లారిటీగా మీరు ఇచ్చారు. అదే అనంతపురం జిల్లా ప్రజల్లో కూడా ఇప్పటికీ కూడా మీ మీద ఒక విమర్శ నానుతూనే ఉంది. ఆ విమర్శకు కూడా చిన్న మీరు వివరణ ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. మీరు ఆర్డీఓగా ఉన్న సమయంలో పీఆర్పీకి చెందిన ఒక శంకర్ అనే వ్యక్తి మీతో అప్పటికే మీకు మ్యారేజ్ అయినా కూడా ప్రేమ గోలా అంటూ వెంటబడ్డాడు. ఆ విషయం కూడా పంచాయతీ వరకు వెళ్ళింది అతని మీద అనుకుంటారు. ఇప్పుడు అనంతపురం జిల్లాలో అది కొంతగా వినిపించే అంశం అనమాట. అట్లాంటిది ఏం లేదు. అది అప్పటికే మ్యారేజ్ అయింది, తను కూడా తను క్లోజ్ గా మూవ్ అయ్యి దాన్ని ఏదో చిత్రీకరించాడు అప్పుడు అంటారు. అట్లాంటిది ఏమన్నా జరిగిందేమో నా నోటీస్ లో లేదు. నాకైతే ఎవరు అంత ధైర్యం చేయరండి. అంత ధైర్యం చేసి నాతోటి ఎవరు ప్రేమ గోమని తిరిగే అంత సీన్ లేదు. ఎవరైనా తిరిగితే మా ఆయన అడిగి చెప్తానని చెప్తాను. అంతేనంట. బికాస్ నా లైఫ్ ఇట్స్ అ వెరీ 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 ఓపెన్ అండ్ క్లీన్ పేపర్ అండి. ఐ డోంట్ లైక్ టు గెట్ ఇన్ టు సచ్ థింగ్స్ ఆల్సో. ఎందుకంటే మనల్ని 100 మంది చూస్తూ ఉంటారు, వాళ్ళకి ఆదర్శంగా మనం నిలబడాలే కానీ మనం కామెంట్ చేసుకునే పరిస్థితి చిల్లర పనులు చేయకూడదు. 10 మందిలో ఆక్షేపించే పనులు మనం చేసి రేపు పొద్దున్న నిందపడ్డం నాకు ఇష్టం ఉండదు. సో అట్లాంటిది ఏం లేదు, నథింగ్ లైక్ దట్. ఇప్పుడు ఇంత రాజకీయ జీవితం అనిపిస్తుంది, ఇప్పుడు ఇండిపెండెంట్గా ఉన్నారంటే ఏ పార్టీలో ఉన్నారని కూడా మీకు ఎవరికి క్లారిటీ లేదు ఇక్కడ. ఏ పార్టీలో ఎవరికి క్లారిటీ లేదు. అంటే ఆమె బీజేపీయా కాదు, టీడీపీయా కాదు, వైసీపీయా కాదు, ఇండిపెండెంట్ గా ఉన్నారు. మీరు ఇండిపెండెంట్ గా ఉన్నారు. ఇప్పుడు చూస్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మనస్తత్వం కావచ్చు, ఆయన ఆలోచన సరళి కావచ్చు, అందుకే ఆ పార్టీలో పనిచేశారు మీరు. ఆయన విధి విధానాలు కావచ్చు, ఆయన లక్ష్యాలు కావచ్చు, వాటితో పోల్చుంటే చంద్రబాబు నాయుడు గారిని కూడా చూస్తున్నారు. వీళ్ళిద్దరి మధ్య పోలిక ఎలా ఉంటుంది, పరిస్థితి ఏంటి అసలుకి? నేను ఇద్దరి గురించి కామెంట్ చేయనండి. ప్రస్తుత రాష్ట్రంలోని పరిపాలన గురించి మీ కామెంట్ చెప్పండి. ప్రస్తుతం రాష్ట్రం పరిస్థితి బాగాలేదండి. ఫ్రాంక్లీ స్పీకింగ్ పరిస్థితి బాగాలేదు. ఎందుకంటే తెలుగుదేశం గవర్నమెంట్ ఎజెండా అంతా కూడా ఇప్పుడు బేసికల్లీ అమరావతి మీద కేంద్రీకృతమైంది. ఇట్స్ నాట్ కమింగ్ టు ద వెల్ఫేర్ యాక్టివిటీస్. ఎండ్ పాయింట్ డెలివరీ మెకానిజం ఇస్ వెరీ బ్యాడ్. సో ఇట్ నీడ్స్ ఎ చేంజ్ అండి. ఇంకా ఫోకస్డ్గా వెళ్ళాలి తప్పితే పరిపాలన ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అయితే మాత్రం నాట్ ఫేవరబుల్ అండి. సామాన్య మానవుడికి అది బెనిఫిట్ కలిగించట్లేదు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితే ఇంత వేగంగా పనిచేస్తారు, ఆయన వస్తే అభివృద్ధి జరుగుతుంది అని భావిస్తున్నారా? లేదండి, భావించట్లేదు. కారణం ఎండ్ ఆఫ్ ద డే అండి, పొలిటికల్ పర్సనల్ ఎజెండా ఎక్కువ ఉన్న టైంలో ప్రజలకి మంచి జరగదండి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వేరు, జగన్మోహన్ రెడ్డి గారు వేరు. సో వీ నీడ్ సంబడి హూ విల్ హ్యావ్ కమిట్మెంట్ టు వర్క్ ఫర్ ద పీపుల్. అంతేగాని కరెక్షన్ కావాలండి, సిస్టంలో కరప్షన్ పోవాలి, కరెక్ట్ చేయగలగాలి సిస్టమ్. అలా కరెక్ట్ చేయాలంటే మరి ఏం జరుగుతుందో నాకైతే తెలియదు కానీ, బట్ సెంట్రల్లో బీజేపీ ఈజ్ వెరీ స్ట్రాంగ్. అక్కడ కరప్షన్ తగ్గింది, ఇక్కడ కరప్షన్ పెరిగిపోయింది. దట్ ఈస్ ద సిచ్యుయేషన్. బీజేపీ వస్తుందని నేను అంటలేదు. అక్కడ కరప్షన్ తగ్గడానికి ఇక్కడ కరప్షన్ పెరగడానికి కారణం ఏంటి, ఎవరు కారకులు అంటారు? అంటే రూలర్సే కారకం అండి. 100% మనం ఏంటంటే కొంచెం లూజ్ గ్రిప్ ఇచ్చినప్పుడే కదండి ఎవరు మట్టుకాలు డాన్స్ వేస్తారు. వెన్ పీపుల్ థింక్ దట్ రూలర్స్ ఎప్పుడైతే ఫోకస్డ్గా లేరో ఎవరి గేమ్ వాళ్ళు ప్లే చేస్తారు. ఇక్కడ అట్లా అయిపోయింది అనమాట. ఏంటంటే డిఫరెంట్ పార్టీస్ నుంచి వచ్చిన లీడర్స్ టీడీపీలో ఈరోజు. సో ఒకప్పుడు ఉన్న ఆ డిసిప్లిన్ కానీ, ఒకప్పుడు ఉన్న ఫోకస్డ్ కానీ, ఆ సెంట్రలైజ్డ్ ఇది కానీ ఇప్పుడు లూజన్ అయిపోయింది. లూజన్ అయిపోయేసరికి ఏమైందంటే కంప్లీట్గా అడ్మినిస్ట్రేషన్ లూజ్ అయిపోయింది. సో దాని గురించి ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయండి. స్టేట్లో కూడా కరప్షన్ తగ్గించడం చంద్రబాబు నాయుడు 1100 అని ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టారు. ఎవరికైనా ప్రభుత్వ కార్యాలయంలో ఏమన్నా మొన్న ఒక ఎంఆర్ఓతో గొడవ అయింది మాకు. ఏంటంటే వెల్ఫేర్ యాక్టివిటీస్లో కూడా పెన్షన్స్ ఇవ్వడంలో 1000 రూపాయలు 200 తీసుకుని 800 ఇస్తారు. ఇప్పుడు మొన్న కూడా అనౌన్స్ చేశారు చంద్రబాబు నాయుడు గారు ఒక సభలో 1100 పెడుతుంది, దానికి ఫోన్ చేస్తే ఎవరు చేస్తారండి? ఎవరు పబ్లిక్ చేస్తే మేము చర్యలు తీసుకుంటాం. ముందు పబ్లిక్ అలాగా అసలు ఆ ఫోన్ నెంబర్ పనిచేయదండి. చూడండి, మీరు కావాలంటే కొట్టి చూడండి. ఎందుకంటే
కరప్షన్ ఛార్జెస్ గురించి ఫోన్లు అంటూ చేయడం మొదలు పెడితే మీకు లైన్స్ అన్నీ జామ్ అయిపోతాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయిందో మనకే అర్థం కావట్లేదు. అసలు ఎవరి మాట ఎవరు విన్న పరిస్థితిలో ఉన్నారండి. ఎవరి మాట వింటలేదు. ఒక ఎంఆర్ఓ నేను ఇంతే చేస్తాను, నువ్వేం చేస్తావో చేసుకో అన్న పరిస్థితికి వచ్చిందంటే రైతులు గోల పెడుతున్నారండి. అసలు ఏం చేస్తున్నాడు ఇతను, డబ్బులు తీసుకుంటున్నాడు, పని చేయట్లేదు. సో ఏంటంటే పరిస్థితులు చాలా భయంకరంగా అయిపోయినాయి. ఒక్కళ్ళ గురించి మాట్లాడట్లేదు నేను. ఎన్ని నాకు వచ్చే కంప్లైంట్స్లో 90% కరప్షన్ కంప్లైంట్స్ అండి, జనాలు వచ్చి చెప్తుంది. కాకపోతే ఎక్కడికి వెళ్ళి చెప్పాలో, ఏ డయాస్లో మాట్లాడాలో, ఏంటంటే కరప్షన్ ఎట్లా అయిపోయిందంటేనండి, ఇంతకుముందు డబ్బులు తీసుకుని పనిచేసేవారు, ఇప్పుడు డబ్బులు తీసుకుని కూడా పని చేయట్లేదు. అది మెయిన్. ఇంకా బాధ అది. డబ్బులు అయిపోతుంది, పని అవ్వట్లేదు. సో పోలే డబ్బులు ఇవ్వకపోతే అసలు పని అవ్వదు. మీ కాన్స్టిట్యూషన్ పరిధిలో కాంట్రాక్ట్లు జరగాలంటే ఏమీ లేవండి. కాంట్రాక్ట్స్ ఏం జరుగుతున్నాయి అసలు? కాంట్రాక్టర్ రావాలంటే మీకు ఏమైనా పర్సంటేజ్లను ఫిక్స్ చేశారా? ఎవరు పర్సంటేజ్ ఇస్తారండి? కాంట్రాక్టర్లు. వర్క్ జరగాలంటే ఎంపీకి ఎమ్మెల్యేకి పర్సంటేజ్ బిల్లులు పాస్ కావాలి కదా. మళ్ళీ నా బిల్ మేము ఎక్కడ పాస్ చేస్తున్నాం? స్టేట్ అధికారులకి ఆదేశాలు జారీ చేస్తారు. స్టేట్ గవర్నమెంట్ కదా. ఓకే, ఎంపీ గారైనా కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే చొరవతో కావచ్చు. అలాంటిది రాష్ట్ర ప్రభుత్వంతో నాకు చొరవ ఉందంటారా? ఉందని భావిస్తున్నారు అందరూ. అలాంటిది ఏమీ లేదండి. ఏమి లేదంటారా? ఎవరు పని చేసుకుని వెళ్తున్నాం అంతే.